మనుషులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోవద్దు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, యథార్థంగా ఉన్నావా లేదా అనేది చూసుకొని ముందుకెళ్ళిపో. హల్లెలూయా. మరియ పట్టించుకోవాలంటే ఎన్నో మాటలు వచ్చినాయి, కానీ అవేవి పట్టించుకోవాలి. దేవుడి దృష్టిలో నేను ఎలా ఉన్నాను అనేది చూసుకుంది. యథార్థంగా ఉంది, దేవుడి దృష్టిలో పవిత్రంగా ఉంది. రైట్, ముందుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. రక్షకుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయడం, దేవుని సంకల్పం నా ద్వారా నెరవేర్చబడడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాని కొరకు నేను ఎంతో వెల చెల్లించాలి, ఎన్నో శ్రమలు పడాలని బ్లైండ్గా ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఏంటి శ్రమలు, నిందలు, ఏంటి అవమానాలు అనుకోలా. రక్షకుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప పనికి నేను శ్రీకారం చుట్టాను కాబట్టి ఇవన్నీ కామన్ అనుకుందే తప్ప ఏంటి శ్రమలు, ఏంటి నిందలు, ఏంటి అవమానాలు. దేవుడి మాటకు లోబడితే ఇన్ని శ్రమలు, ఇట్లా అయిపోద్ది నా జీవితం, ఇన్ని నిందల పాలైపోద్ది నేను అనుకోలే. వద్దు నాకు ఈ జీవితం అనుకోలేదు.